జూన్ నెల జేసునాథుని దివ్యహృదయము యొక్క పూజిత మాసము 5వ రోజు ధ్యానాంశము దివ్యహృదయము పాపమును ద్వేషించి పుణ్యములను నేర్పించు ఉపాధ్యాయుడు. జేసునాథుని దివ్యహృదయను మన ఆత్మల మీదను మితిలేని స్నేహముంచి ఉండుటేగాక పాపము సర్వేశ్వరుని మితిలేని మహిమను అలక్ష్యము చేసి వారికి మహానిందవమానమును ఆత్మలకు నిత్య నాశనమును రప్పించుటచేత దానిని మితిలేక ద్వేషించును. పాపము మీద అత్యంత పగ ఉండిన నేరాని మన ఏలినవారి మీద మనకు నిజమైన స్నేహ ఉండ చాలదు. తమకు నిజమైన దేవ స్నేహము లేకుండుట వల్ల సర్వేశ్వరునికి పాపము చేత కలుగునింద అవమానముల ఘనమును అనేక క్రీస్తువులు కనిపెట్టలేరు. మరియు పాపము యొక్క మాలిన్యము మరచిపోవుచున్నారు. పాపమనునది లోకము యొక్క సకల కీడులలో మహా కీడుగలది. లోకములో పాపమునకు మించిన కీడు వేరే లేనే లేదు. పాపమనునది మితిలేని దేవ మహత్వమునకు నింద రప్పించునదిగాను, మన దివ్య రక్షకుని స్నేహమునకు మేలరుగనితనముగాను అవమానముగాను ఉన్నది. మరియు పాపము దేవ ఇష్ట ప్రసాదమును ఆత్మ నుండి ఎడబాసి దానిని జ్ఞానచావుకు లోబరచి నరకము యొక్క నిత్య ఆజ్ఞలకు పాత్రముగా చేయుచున్నది. ఈ విషయమును గురించి పునీత ఆగస్టిను గారు చెప్పున ఏమనగా, చావైన పాపము కట్టుకునివారలు తమ ఆత్మను పిశాచికి అమ్మివేసి దానికి బానిసలగుచున్నారు. చిన్న తోభేడు పాపమును అసహించి వెడుచున్నట్టు అతిదూతయగు రఫేల్ నన్మనస్కుడు వానికి చెప్పిన బుద్ధిమతి ఏమనిన పాపాశ్రమమును కట్టుకునివారలు తమ ఆత్మకే శత్రువులు, నాశమైన లోకపు మేలుల వ్యర్థ సుఖము నిమిత్తము నరకము యొక్క భయంకరమైన నిత్యలకు తమ ఆత్మను ఒప్పగించుచున్నారు. ఇది ఏమి నిర్భాగ్యము, ఎంత బుద్ధిహీనము! పాపములో నెంత దోషము అనగాయున్నదో జేసునాథుని దివ్యహృదయము మనకు నేర్పించును. పితైన సర్వేశ్వరుడు తన దివ్య కుమారుని మీద మితిలేని స్నేహమునుంచినను వారిని మిగుల భయంకరమైన పాటులకును మరణమునకును లోపరచరి. ఇందుకు కారణమేమి? జేసువు మన పాపములను పరిహరించి మన యాత్మలను రక్షించుటకు మన పాపభారముంతటిని తమ మీద మోపుకొని దేవనీతి యొక్క భయంకరమైన దండనలకు తమ్మును నిండు బలిగా ఒప్పగించరి. మన ఆత్మల మీద దివ్యరక్షకుడు గొనిన ప్రేమేను పాపముల మీద గొనిన ద్వేషమును వారి పాటులకును కఠిన మరణమునకును కారణముగా ఉన్నది. పాపము కట్టుకునివాడు మన ఏలినవారి పాటులను మరణమును నూతనపరచి వారిని తన హృదయములో మరల స్లీపలో కొట్టుచున్నాడు. కాబట్టి జేసునాథుని దివ్యహృదయమును స్నేహించవలెనని కోరిన ఎడల నీవు ముందు చేసిన పాపములన్నిటికీ పరిహారము చేసి ఇక మనస్సొప్పి ఏదొక పాపమును కట్టుకొనక నడచుకునుము. కొందరు చెడ్డ క్రీస్తువులు చేయనది ఏమనగా తమ శరీరమునకు వచ్చిన వ్యాధిని పరిహరింప నానా ప్రయాసలు పడుచున్నారు. ఆయన తమ ఆత్మను బొత్తిగా గమనింపకపోదురు. అలాగు మీరు నడువవద్దు. వ్యాధి వచ్చినట్టైన వెంటనే వైద్యుని పిలిపించి వేము నుండి చేదుగల మందునేనను ఇష్టముతో తినుదురు. శరీర సౌఖ్యమున కంటే హెచ్చైన ఆత్మసౌఖ్యము నిమిత్తము అల్ప కష్టమునేనను పడుటలేదు. ఆత్మము యొక్క జ్ఞాన వైద్యులైన గురువుల యొద్దకు పోక అనేక నెలలు లేక అనేక సంవత్సరముల వరకు జ్ఞాన అంధకారమునందును ఆత్మ అవలక్షణ స్థితియందును జీవించుదురు. ఇటువంటి ఆత్మలు తిరుహృదయమునకు నెంత అసహ్య అరోచకము గలవిగా ఉన్నవి. కనుక ఆశాపాసములలో పోరాడి పాపసమయములను త్యజించి నడుచుట అవశ్యము. అయినా మన శత్రువైన పిశాచి మనము తలంచని సమయములో మనలను శోధించి మనలను చెరుప ప్రయాసపడును. ఆ సమయములో జేసునాథుడు తామే పునీత మగ్గరిత మరియమ్మ గారికి చెప్పిన మాటలను తలంచండి. ఆ మాటలు ఏవనగా, పిశాచి నిన్ను శోధించినప్పుడు మా హృదయము తట్టు వెంటనే మీ కన్నుల నెత్తి తీరు హృదయమా, మీరు నా ఆదరువుగా నుండండి. నేను మీకెప్పుడునూ సొంతముగా నుండా ఆశించుచున్నాను. నన్ను మీ సొంత వస్తువుగా నుంచుకొని కాపాడండి అని చెప్పుము. ఇంకొక సమయములో జేసునాథుడు ఆర్చిశిష్టురాలకు చెప్పినదేమనగా, ఒకనాటికి అధైర్యపడకూడదు. మీరు తప్పిపోవడము మీ బలహీనము వల్ల జరుగును గనుక మీకు నూడిగము చేసి మమ్ము స్నేహించతగిన వరప్రాసాదములను పొందునట్టుగా ప్రయాస వడవలేను. చరిత్రము: ఒక గ్రామములో తన దురాశాపాకమునకు ఎడమిచ్చి దుర్మాతృకగా నడచుకునుచు వచ్చిన చెడ్డ క్రీస్తువు డొకడుండెను. వాని చుట్టూనున్న స్నేహితులు
తమ వల్లనైన బుద్ధిమతి చెప్పి వానిని మంచి మార్గమునకు త్రిప్పు బహు ప్రయాసపడిరి. ఇతడు వారలను పరిహావళము చేసి, ఓహో నేను మూఘాత్ముడనని తలచెదరా, నేను గట్టివాడను, చచ్చుటకు ముందు మనస్తాప పడెదను. కాబట్టి ఈ లోకములో నా ఇష్ట ప్రకారము సుఖభోగములను ఆసదీర అనుభవించిన పిమ్మట మరులోకములో మోక్ష భాగ్యమును స్వతంత్రిందచుకొనియదనని బహు చాతుర్యముతో చెప్పుచుండెను. అయిన ఒకనాడు ఈ దురాత్ముడు భోంచేయు సమయములో తటాలున క్రిందపడి బుద్ధి స్మరణ తప్పి నిర్భాగ్యముగా చచ్చెను. ఈ మూమాత్ముని వలె మీరుకు నడువదగ్గు మీ పాపములను మంచి పాప సంకీర్తనము వల్ల పరిహరించుకుని తపస్సు చేయండి. ప్రేమ నిండిన జేసునాథుని దివ్యహృదయమునకు ఇక మీదట ఒక నాటికిని కొంచెమైనను మనోవేదన రప్పించుకుండునట్లు ఏదోక స్వల్ప పాపమును చేయటలేదని మంచి ప్రతిజ్ఞ చేయుము. ఫ్రాన్స్ దేశపు భక్తిగల ఒక రాష్ట్ర తన కుమారునికి చెప్పిన ఆరుదైన వాక్యములను భక్తిగల తల్లులు తమ బిడ్డలకు చెప్పవలెను. నా కుమారుడా, నేను నిన్ను ఎంత ప్రీతితో ప్రేమించుచుండుట నీవు ఎరుగుదు. అయిన నీవు ఒక చావైన పావము చేత సర్వేశ్వరునికి ద్రోహము చేయుటను నేను చూచుట కంటే నీవు చచ్చునది నేను చూచుట నాకు చాలా సంతోషము. తన ప్రియతల్లి నోటి నుండి వచ్చిన ఈ బోధనము చేత యౌవనరాజు ఎంత ప్రయోజనము పొందినారనగా, ఈ ఒకే వాక్యము చేత వారు అర్చ్యశిష్ట వారైపోయిరి. వారు ఫ్రాన్సు దేశము యొక్క అర్చ్య జ్ఞాన ప్రకాశరాజు. ఈ ఉత్తమరాజు చనిపోవు సమయములో ఈ వాక్యమునే తన కుమారునికి చెప్పి వారి హృదయములో వ్రాసి చనిపోయిరి. కుమారుడా, నీవు మహా కఠోరమైన ఆజ్ఞలు అనుభవింపవలసి వచ్చునను ఏదొక చావైన పాపము వలన ఒక నాటికిని సర్వేశ్వరునికి కస్తి రప్పించవద్దు అనివారు తమ కుమారునికి చెప్పిన కడపట్టి బుద్ధి ఇదే. పునీత మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము నీ జీవితమును క్రియమును జేసునాథుని దివ్యహృదయమునకు ఒప్పియుండులాగు చేయుము. సుకృత జపము. జేసునాథుని యొక్క మధురమైన దివ్యహృదయమా, నేను మిమ్మును అధికమధికముగా స్నేహింప అనుగ్రహము చేయ నవధరింపుము. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బావుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.